హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఎట్లున్నారు? ప్రిపరేషన్ ఎట్లుంది? స్పీడప్ చేసిండ్రా లేదా? నిన్నటి వీడియో చూసినాక డైలీ టార్గెట్స్ ఎందరు ఫాలో అయినారు, డిఫరెన్స్ ఎట్లా ఉంది, ఎట్లా చూసుకున్నారో నాకు కింద కమెంట్లో చేయండి. చూద్దాం ఎందరికి ఈ డైలీ టార్గెట్స్ హెల్ప్ అవుతున్నాయో అని. సో గైస్, ఈరోజు వీడియోలో నేను 1 పేజ్ నోట్ మేకింగ్ ఎట్లా చేసుకోవాలి, ఎంత ఫాస్ట్గా పాలిటీ రివిజన్ ఫినిష్ చేసేయవచ్చో డిస్కస్ చేద్దాం. నోట్ మేకింగ్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ముచ్చట ఏంటి అంటే, మీరు ఈ 1 పేజ్ నోట్స్ అనేది బుక్లో కాకుండా ఒక A4 సైజ్ షీట్లోనో లేకపోతే ఎనీ అవైలబుల్ వైట్ పేపర్స్ పైన రాసుకోవడం బెటర్ రాదర్ దెన్ యూజింగ్ అ నార్మల్ బుక్ ఆర్ ఎ స్పైరల్ బుక్. ఎందుకు అంటే మనకి టైం గడుస్తున్న కొద్దీ మనం ఎంతో ఇష్టంగా ఇంట్రెస్ట్గా చదివిన బుక్ కూడా మనకి పెద్దగా కనిపిస్తుంది, భయం అవుతుంది. అబ్బా, ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద బుక్ని ఫినిష్ చేయాలా అనిపిస్తుంది. అదే పేపర్స్లో నంబర్ రాసుకుంటూ చదివితే వితిన్ 20 to 30 పేజెస్లో మనకి 15 to 20 టాపిక్స్ అనేవి ఫినిష్ అవుతాయి. కాబట్టి మనకే అంత పెద్దగా అనిపించదు, మన బ్రెయిన్ కూడా హమ్మయ్య అని ఫీల్ అవుతుంది. సో అట్లాంటి మైండ్ సెట్తో ఉంటాం కాబట్టి తక్కువ టైంలోనే కంప్లీట్ ఒక 20 to 30 టాపిక్స్ ఫినిష్ చేసేస్తాం, 15 to 20 టాపిక్స్ ఫినిష్ చేసేస్తాం అన్న ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకొని దానిపైన హెడ్డింగ్ పెట్టుకొని ఆ టాపిక్లో ఉన్న కీవర్డ్స్ రాసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ స్టేట్మెంట్ లాగా కాకుండా కీ టు కీవర్డ్స్ రాసుకోండి. లేదు మనకి అట్లా కీ టు కీవర్డ్స్ అర్థం అవ్వట్లేదు అని అంటే స్టేట్మెంట్ లాగా, ఆ స్టేట్మెంట్ కూడా ఎన్ని లైన్స్ ఉండాలి, మినిమం 2 లైన్స్ ఉండాలి, మ్యాక్సిమం 4 లైన్స్ ఉండాలి. అంతకి ఎక్కువ రాస్తే మళ్ళీ అది లాంగ్ నోట్స్ లాగానే అయిపోతుంది. సో నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తా. ఇప్పుడు నేను రాసుకుంటున్న టాపిక్ సుప్రీంకోర్టు. దీంట్లో జనరల్ ఎగ్జాంపుల్గా చూద్దాం. యాక్టింగ్ సిజేఐ, అడ్హాక్ జడ్జ్ అండ్ రిటైర్డ్ జడ్జ్ వీళ్ళు ఉంటారు. ఒకవేళ నేను వీళ్ళ గురించి లాంగ్ నోట్స్లో రాయాలి అంటే ఒక్క A4 సైజ్ షీట్లో మనకి 3/4 పార్ట్ కవర్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మనం చేసుకునేది షార్ట్ నోట్స్ కాబట్టి దీంట్లో నేను ఎట్లా చేసుకుంటా, 2 to 3 లైన్స్ కంటే లేదా 4 లైన్స్ కంటే ఎక్కువగా ఎక్స్టెండ్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్, యాక్టింగ్ సిజేఐ గురించి మాట్లాడాలి. యాక్టింగ్ సిజేఐ అని అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంది, ఆర్టికల్ 126 అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఎందుకు అండ్ ఎప్పుడు అపాయింట్ చేస్తారు అంటే, ఒకవేళ సిజేఐ ఆఫీస్ అనేది వేకెంట్ ఉంటే, లేకపోతే సిజేఐ టెంపరీగా యాబ్సెంట్ ఉంటే, లేకపోతే సిజేఐ అయిన డ్యూటీస్ని ప్రాపర్గా పర్ఫామ్ చేయకపోతే వీళ్ళని అపాయింట్ చేస్తారు అనేది మనకు గుర్తుకు రావాలి. ఈ 2 to 4 లైన్స్లో నేను కంప్లీట్ యాక్టింగ్ సిజేఐ గురించి రాసేసిన. సేమ్ అట్లాగే అడ్హాక్ జడ్జెస్ గురించి మాట్లాడితే ఆర్టికల్ 127 గుర్తుకు రావాలి. సుప్రీంకోర్టులో ఏదైనా సెషన్స్ అవుతున్నప్పుడు పర్మనెంట్ జడ్జెస్ కోరం అనేది లేకపోతే గనక సిజేఐ హైకోర్టులో ఉన్న జడ్జెస్ని ఎవరినైనా సుప్రీంకోర్టు అడ్హాక్ జడ్జ్గా అపాయింట్ చేస్తారు. రైట్, ఇది గుర్తుకు రావాలి. ఇక్కడ 2 లైన్స్లో అయిపోయింది. నెక్స్ట్, రిటైర్డ్ జడ్జ్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఆర్టికల్ 128. సిజేఐ ఒక సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ని సుప్రీంకోర్టు జడ్జిగా టెంపరీ పీరియడ్ కోసం అపాయింట్ చేసుకుంటారు. ఈ అపాయింట్ చేసే ముందు ప్రెసిడెంట్ని అండ్ ఆల్సో ఈ అపాయింట్ చేయబడ్డ ఎవరైతే పర్సన్ ఉంటారు కదా వాళ్ళని కూడా కన్సల్ట్ చేసిన తర్వాతనే అపాయింట్ చేస్తారు. సో వీళ్ళ గురించి పెద్దగా రాయాల్సిన పని ఉండదు. 2 to 4 లైన్స్లో నేను ఇందాక చెప్పినట్టు రాసేస్తే మొత్తం మనకు టాపిక్ కవర్ అయిపోతుంది. సో ఇట్లా రాసుకుంటే మనకు మంచి హెల్ప్ అవుతుంది. మరి బిగినర్స్కి షార్ట్ నోట్స్ పాలిటీలో దట్టు లక్ష్మీకాంత్ నుండి అంటే సరే ఇబ్బంది అవుతుందేమో, బట్ అదే ఎవరైతే ఆల్రెడీ చదివి రివిజన్ చేసి ఉన్నారో వాళ్ళకి ఈ షార్ట్ నోట్స్ బిగినర్స్ కంటే ఎక్కువ అడ్వాంటేజ్. సో ఇఫ్ మీరు బిగినర్స్ అయ్యుండి పాలిటీ చదవకపోయినా ఇంట్రెస్ట్ ఉండుంటే కనుక దెన్ ఇట్స్ ఫైన్. బట్ నా ఉద్దేశం ప్రకారం అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న ఏ ఒక్కరు కూడా పాలిటీ టచ్ చేయని వాళ్ళైతే ఉండరు. సో ఈ షార్ట్ నోట్స్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో నా ప్రిపరేషన్లోనైతే నేను ఈ కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నా. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, comment and subscribe to my channel. Thank you.